కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన సనాతన ధర్మం ప్రకారం ఈ ప్రపంచం 4 యుగాల చక్రంలో తిరుగుతుంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. అయితే ఒక్కో యుగంలో మనుషుల ఆలోచనలు, అలవాట్లు ఎందుకు మారుతాయో తెలుసా? ఆ యుగాలను పాలించే గ్రహరాజులు, మంత్రుల ప్రభావమే దీనికి కారణం. ఈరోజు మనం కృత మరియు త్రేతాయుగాల వెనుక ఉన్న ఆ రహస్యాలను డీకోడ్ చేద్దాం. మొదటిది కృతయుగం. దీన్నే సత్యయుగం అంటారు. రాజు సూర్యుడు. ఆత్మకారకుడైన సూర్యుడు ఈ యుగానికి రాజు. సూర్యుడు ఉన్న చోట చీకటి, అధర్మం ఉండదు. మంత్రి గురువు బృహస్పతి. జ్ఞానానికి అధిపతి అయిన బృహస్పతి మంత్రి. ప్రభావం: రాజు ఆత్మబలం కలిగినవాడు, మంత్రి జ్ఞానస్వరూపి. అందుకే అప్పుడు ధర్మమం 4 పాదాల మీద నడిచింది. అబద్ధం అన్నదిదే తెలియని కాలం అది. నెలకు 3 వానలు, ఆకల్లేని జీవనం, పాలకులు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న సుభిక్షమైన కాలం ఇది. ఈ యుగం మొత్తం 17,28,000 సంవత్సరాలు. తర్వాత వచ్చింది త్రేతాయుగం. ఇక్కడ పాలనలో మార్పులు వచ్చాయి. రాజు కుజుడు. అపారమైన బాహుబలం, పరాక్రమం కలిగిన కుజుడు ఈ యుగ చక్రవర్తి. కుజుడు యువశక్తికి, సైన్యానికి కారకుడు, పురుషులకు అధిపతి. మంత్రి శుక్రుడు. రాక్షస గురువైన శుక్రుడు ఇక్కడ మంత్రి. శుక్రుడు భోగభాగ్యాలకు, వ్యూహరచనకు, స్త్రీలకు అధిపతి. కుజుడు గురుపాలితుడు కాబట్టి ధర్మం కోసం పోరాడే తత్వం ఉండేది. శుక్రుడు శనిపాలితుడు కావడంతో ఈ యుగంలోనే లౌకిక సుఖాలు, అందం, ఆడంబరాల పట్ల ఆసక్తి పెరిగింది. అందుకే ఈ యుగంలో అద్భుతమైన నగర నిర్మాణాలు, గొప్ప యుద్ధాలు, రామాయణం వంటివి జరిగాయి. యుగం మొత్తం 12,96,000 సంవత్సరాలు. కృతయుగంలో ధర్మం వెలుగునిస్తే త్రేతాయుగంలో శక్తి రాజ్యమేలింది. మరి ద్వాపరయుగంలో రాజెవరు? మనమున్న ఈ కలియుగాన్ని పాలిస్తున్నదెవరు? ఈ ఆసక్తికరమైన విషయాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు ఈ సమాచారం కొత్తగా అనిపిస్తే కమెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్. ఇట్లు మీ మహేష్ సాధకర్ణి.